హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చియార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి మార్చి నెల 22, 2025 అనగా శనివారం. మరి శనివారం మన మార్కెట్ యార్డ్లో శనివారం అయితే కొన్ని చోట్ల అక్కడక్కడ బేరాలు పలస అంటారు, అది నైట్గా బేరాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దిగుమతులు ఏమి రావు, ఒకవేళ వచ్చినది లెక్క రాదు. రేపు సోమవారం లెక్క వచ్చింది ఏదని ఇవాళ అయితే మార్కెట్ యార్డ్లో. మరి వీడేంది శనివారం కూడా వీడియో పెడతాడు, ఆదివారం కూడా పెడతాడు, వీడు వినడా తినడా అన్నట్టుగా మాట్లాడుకోవచ్చు మీరైతే. లేదన్నా కొంతమంది ఎవరైనా ఫ్రీగా లేని వాళ్ళు ఈ వారం వల్ల ఈరోజు కొద్దిగా ఫ్రీగా ఉంటారు, చూసి తెలుసుకుంటారు మార్కెట్ యార్డ్ గురించి. ఎవరు కూడా నువ్వు వీడియో చూడరు, కొద్దిగా చూసి కామెంట్ చేసేసి ఆ క్వాలిటీ అడుగుతారు. అట్లా కాదు, నేను చెప్పేది వింటే మీకు క్లారిటీగా ఉంటుంది. చూసి లైక్ చేయండి, వీలైతే సపోర్ట్ చేయండి. ఏదేమైనా నెక్స్ట్ అలాగే ఈరోజు మార్కెట్ యార్డ్లో అయితే మాత్రం అదే బేరాలు అయితే జరుగుతున్నాయి. ఓకే, నెక్స్ట్ అలాగే క్వాలిటీల పరంగా వచ్చేసరికి అయితే మంచి క్వాలిటీలు అయితే మార్కెట్లోకి రాలేదు ఒకసారిగా చెప్పాలంటే. అందుకని మార్కెట్ కొద్దిగా తక్కువలో జరుగుతుంది అనొచ్చు. రెండోది, ఈ మార్చి ఎండింగ్, మార్చి లెక్కలు ఒకటి ఉంటాయి, ఎక్స్పోర్ట్ వాళ్ళకి మనీ ట్రాన్సాక్షన్ ఇవన్నీ ఇబ్బంది ఒకటి జరగవచ్చు. అందుకని ఒకటోది కూడాను కొద్దిగా మార్కెట్ అయితే కొనేవాళ్ళు ఆలోచించి కొంటారు, స్పీడ్గా కొనేది ఉండదన్నమాట. ఏదేమైనా మీడియం బెస్ట్ అయితే సేల్స్లు బాగానే జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే. ఇంకా చెప్పాలంటే మాత్రం ఎక్కువగా అందరికీ డౌట్స్ ఒకటే, ఎందుకు మార్కెట్ రేట్లు రావట్లేదు, అదేంది, ఎందుకు ఎక్స్పోర్ట్లు అవుతున్నాయి కదా, ఖరీదులు చేస్తున్నారు బాగానే, ఖరీదులు చేస్తున్నారు కానీ ఎందుకు ధరలు రావట్లేదు, ఎందుకని కావాలని ఏమైనా చేస్తున్నారా, రాజకీయాలు అవన్నీ అంటారు. అవన్నీ ఏమీ కాదండి. మరి ఇది ఏంది చెప్పాలనుకుంటే అది ఎంత ఈ ఈ నెల అంతా మాత్రం ఇంక ఇంతే ప్రాసెస్, మార్చి లెక్కలు. నెక్స్ట్ మంత్లో ఏమైనా పెరగొచ్చా, వచ్చే సంవత్సరం పెరగొచ్చా, వచ్చే నెల ఎలా ఉండదు, వచ్చే సంవత్సరం ఎలా ఉండదు అందరూ అడుగుతున్నారు. అన్న రేపటి గురించి మనం చెప్పలేము, రోడ్డు మీద నుండి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేవరకు మన మీద మనకే నమ్మకం లేదు, వస్తామో రామో కూడా. అట్లాంటిది రేపటి మార్కెట్ ఈరోజు చెప్పలేము. ఈరోజు జరిగింది కదా, ఆ జరిగిందంతా ఈరోజు ఈ క్వాలిటీలు ఈ రేట్ వేసారని చెప్పగలం కేవలం, కానీ రేపు రేటు ఇవాళ చెప్పలేము. అలాగని మమ్మల్ని చూసి వాళ్ళు ఏం ఫాలో అవ్వరు, వ్యాపారస్తులు. వాళ్ళని చూసి మేము ఫాలో అవుతున్నాం, వాళ్ళు వేసిన రేటు కనుక్కొని మేము చెప్తున్నాం, అంతేగాని మేము మా రేటుని వారు ఏం ఫాలో అవ్వట్లేదు. అలాగని కూడా తప్పుగా అనుకోవద్దు ఎవరిని కూడాను. వీలైతే చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అన్న. డీడీలు మాత్రం కర్నూలు డీడీలు మార్కెట్ యార్డ్లోన మంచి క్వాలిటీలు రాలా, సుపీరియర్లు ఎంత వేస్తారని అంటున్నారు. సుపీరియర్లు ఎంత వేస్తారంటే క్వాలిటీ ఉంటే మాత్రం 12 నుంచి 12.5, 13 వేస్తారండి, అంత క్వాలిటీ డీలక్స్ అయితే. లేదంటే మాత్రం 10,000 నుంచి 11, 11.5, 12,000 లోపు జరుగుతున్నాయి క్వాలిటీ పరంగా చెప్పాలంటే. ఈ 101, ఈ సువర్ణ బ్యాడిగి రకాలు ఇవి కూడా మంచి క్వాలిటీలు అంతగా కనబడలేదు. మరి ఆ మంచి క్వాలిటీలు లేకపోతే ఎక్కడ తీసుకురమ్మంట తయారు చేయమంటామని మీరు అనుకోవచ్చు. లేదన్న మిమ్మల్ని అలా ఉన్నట్లో రేట్లు బట్టి నేను మార్కెట్ చెప్తున్నా, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు అనమాట. గుంటూరు మిర్చి యార్డ్లో 10,000 నుంచి 11,000 వేస్తున్నారు. 273 రకాలు నిన్నటి దాకా 13, 14,000 జరిగి అట్లాంటిది అంత క్వాలిటీ లేక మరి ఏదైనది కూడా ఎక్కువ మార్కెట్లో అయితే మాత్రం అవి కూడా 10,000 నుంచి 10,500, 11, 11.5, 12,000 లోపు జరుగుతున్నాయి. కుబేరా రకాలు ఇవి కూడా మంచి క్వాలిటీలు ఉన్న వాటిలో మాత్రం 10,000 నుంచి 11,000 లోపు జరుగుతున్నాయండి. ఆర్మూర్ ఎంత డిమాండ్ ఉండేది, ఒకసారిగా ఆర్మూర్ డౌన్ అంటే రూ. 105 వేస్తున్నారు. టాప్ డీలక్స్ ఉంటే మాత్రం ఆర్మూర్ రకాలు మాత్రం 105, 10,500 వేస్తున్నారు. 9,000 మార్కెట్ జరుగుతుందన్నమాట. 9,000, 9,500, 10,000 ఎక్కువ జరుగుతున్నాయండి. ఎక్కడో ఒక చోట టాప్ డీలక్స్ ఉంటే 10,500 వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే $3 బ్యాడ్గా రంగు, అది బ్యాడ్గే రకాలను $3 బ్యాడ్గా ఎక్కువ పెయింట్స్కి, లిఫ్ట్కి ఇవన్నీ ఉపయోగిస్తారంట. ఆ రకం ఆ క్వాలిటీ డీలక్స్ ఉంటే 13, 13.5, 14,000 వేస్తున్నారండి. 14,000 చూడలేదు, కానీ 13, 13.5 దాకా చూసాను నేనైతే మాత్రం. లేదంటే మాత్రం ఎక్కువగా 10,000 నుంచి 10,500, 11, 11,500 ఎక్కువ జరుగుతున్నాయి. $3 బ్యాడిగీలు 12,000 లోపే ఎక్కువ అండి. ఎక్కడో ఒక చోట 12,500, 13 ఆ క్వాలిటీ ఉంటే ఆ రేట్ జరుగుతుంది. నెక్స్ట్ అలాగే 5531 సెంజండి బ్యాడ్గా ఈ రకాలు మాత్రం 8,000 మార్కెట్ జరుగుతుంది. 80, 85, 90 వాటర్ స్ప్రే ఉంటే మాత్రం ఇంకా తక్కువ కడుతున్నారు అసలు మార్కెట్లో మాత్రం ఎక్కువ చెప్పాలంటే. వీటిలో రకాల వారుగా బ్యాడిగీలతో సహా అయితే 2043 బ్యాడిగీకి ఎంతో డిమాండ్ ఉండేది. 30, 40,000 మార్కెట్ పలికిన కాయలు ఇవాళ 10,000 నుంచి 11, 12,000 ఎక్కువ జరుగుతుందండి. 9,000 నుండి కూడా మార్కెట్లో జరుగుతున్నారు. 12, 13, 14,000 అమ్మాలంటే మాత్రం తలపేనం తోక్కొస్తుంది, అట్లా మార్కెట్ అయిపోయిందన్నమాట. ఎవరైనా కానీ ఏంటంటే క్వాలిటీల పరంగా చెప్పాలంటే కొన్ని క్వాలిటీలు బాగున్నా ఆర్డర్లు లేవంటారు, ఆర్డర్లు ఉన్నా క్వాలిటీలు రావంటారు. అట్లాగా అంతే, వాళ్ళకని వాళ్ళ తప్పట్లా. వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఉంటే అంతకుముందు 20,000 కొనేవాళ్ళు, ఇప్పుడు 10,000 కొనలేరేంది, వాళ్ళకి ఆర్డర్ లేకే కదా మరి కొనట్లేదు కదా. అట్లా ఉండిద్ది మార్కెట్ ఏదైనా. నెక్స్ట్ అలాగే అవి కూడా డీలక్స్ ఉంటే 12,500, 13,000 దాకా మార్కెట్లో జరుగుతుంది. అంత దీనిగా అయింది 2043. నెక్స్ట్ అలాగే మరి కొత్తవి అడగకపోతే అన్న ఏసీ ఎవరు అడుగుతారు, ఏసీ కొంతమంది అడుగుతున్నారు. తేజలో ఏసీ ఎంత అడుగుతున్నారు, ఆరుమూరులు తేజ ఏసీ ఎంత అడుగుతున్నారు, 2043 ఎట్లా ఈ కొత్త వాటికే లేదన్న మార్కెట్లో డిమాండ్. ఇంక ఏసీ వాటికి ఏమొస్తుంది చెప్పండి, కథ వచ్చే నెల వస్తుంది, ఆ తర్వాత వస్తుంది అంటున్నారు. నెక్స్ట్ అలాగే మార్కెట్లోన 341కి నెంబర్ 5కి మంచి గిరాకీ ఉంది, నిజమే వాటికి డిమాండ్ ఉంది, అందరూ కొంటున్నారు. కానీ రేట్ ఏది
14,000 కానీ పెంచి ఏం జరిగిపోవట్ల 14,000 జరుగుతుంది. మళ్ళీ మంచి క్వాలిటీ అందరూ అడుగుతున్నారనమాట పేరుకైతే. కానీ 13, 13.5 ఎక్కువ ఎక్కడో ఒక చోట 14,000 ఏస్తున్నారు టాప్, అంతకు మించి ఏం లేదు దాంట్లో గూడా. నెక్స్ట్ అలాగే ఎక్కువగా చెప్పాలంటే మీడియాలు ఉంటే మాత్రం 10,000, 10,500, 11,000 మార్కెట్ జరుగుతుంది. ఏంటి సీడ్ రకాలు ఎక్కువగా క్లాసిక్ మిర్చీలు గానీ, ఏవేని గానీ ఎర్రగాయలు మీడియాలు ఉంటే 7,000-8,000 ఎక్కువ జరుగుతుంది. ఏదైనా 10,000 దాకా మార్కెట్‌లో ఏస్తున్నారు. 10,000 లేదంటే ఇంకొద్దిగా బాగుంటే డీలక్స్ రకాలైతే 10,500, 11,000 అంతే. ఏదైనా 10,000 లోపు ఏస్తున్నారు సీడ్ రకాల్లోనివి ఏవైనా క్రాసింగ్ మిర్చీలు గానీ, ఏ రకమైన గానీ. ఇలా చెప్పుకుంటూ పోతే నెక్స్ట్ అలాగే అండి టమాటో అండ్ సపోటా మిర్చి మార్కెట్‌లో వాటికి అంత డిమాండ్ లేదు. కర్ణాటక, బళ్ళారి ఆ ఏరియాలో మాత్రం 20,000-25,000 పలుకుతుంది మార్కెట్ అయితే. ఆ ఏరియాలో ధరలైతే 24,000, 25,000 దాకా మార్కెట్ ఉంది. 18,000 నుంచి ధరలు. నెక్స్ట్ అలాగే ఇక్కడ డబ్బీ బ్యాడ్‌కి నిన్న మార్కెట్‌లో 26,000 ఏశారు. గుంటూరు మార్కెట్‌లో 26,000 ఒక లాటు, 25,000 ఒక లాటు ఏశారు. డబ్బీ బ్యాడ్‌గా అంటారు. చాలామంది అన్న కడ్డీ బ్యాడ్‌గా ఎట్లా అంటున్నారు మార్కెట్‌లో. కడ్డీ బ్యాడ్‌గిలు ఇక్కడ ఎవరు మార్కెట్‌లో సేల్స్ లేవు. ఎవరు పెట్టలేదన్న. ఓకే. నెక్స్ట్ అలాగే అయితే మాత్రం బుల్లెట్ మిర్చికి మాత్రం కొద్దిగా క్వాలిటీ బాగుండి, సైజ్ ఉంటే, రంగు ఉంటే 13,000, 13,500 ఏస్తున్నారండి. లేదంటే 10,000 మార్కెట్ జరుగుతున్నాయి. బుల్లెట్ రకాలు కూడా ఎక్కువగా చెప్పాలంటే గుంటూరు యార్డ్‌లో మాత్రం క్లాసిక్ మిర్చీలు కారప్పొడి బాగుంటాయి. అవి కూడాను 9,000, 9,500, 10,000 ఏస్తున్నారు. ఇంకా బాగుంటే 10,500 దాకా మార్కెట్‌లో ఏస్తున్నారు. ఎల్లో మిర్చికి మంచి డిమాండ్ ఉంది. ఎల్లో మిర్చి ఒకటి కొద్దిగా ఫుల్ డీలక్స్ ఎల్లో గోల్డ్ అయితే మాత్రం 20,000-22,000, 23,000 ఏస్తున్నారండి. వాటిలో డార్క్ కలరు, ఆరెంజ్ కలర్ వస్తే 18,000, 19,000 మార్కెట్‌లో జరుగుతున్నాయి. కాయ లావు వస్తే, సన్నగా వస్తే 20,000 పైన జరుగుతుందండి. నెక్స్ట్ అలాగే బంగారం మిర్చికి కూడా మార్కెట్ యార్డ్‌లో ఎక్కువగా చెప్పాలంటే 9,000, 9,500 నుంచి 10,000, 10,500, 11,000 మీడియం బెస్ట్‌లు ఏస్తున్నారు. బెస్ట్‌లు ఉంటే 11,500 నుంచి 12,000 దాకా మార్కెట్‌లో జరుగుతున్నాయండి. అట్లా కూడా మంచి క్వాలిటీ తెలపర లేకుండా సైజ్ ఉంటేనే ఆ రేట్ ఏస్తున్నారు. లేదంటే 9,000, 9,500, 10,000 దాకా మార్కెట్‌లో జరుగుతుంది ఎక్కువగా చెప్పాలంటే. నెక్స్ట్ అలాగే ఎక్కువగా చెప్పాలంటే సంగం మిర్చి అక్కడక్కడ కనబడుతున్నాయి. పెద్దగా లేవు. అవి కూడా 9,000, 10,000, 10,500 లోపు జరుగుతున్నాయి ఎక్కువగా సంగం మిర్చికి గూడా. నెక్స్ట్ అలాగే 488 ఇత్తనం గూడా 9,500 నుంచి 10,000, 10,500, 11,000 దాకా మార్కెట్ జరుగుతుంది. అది కూడా క్వాలిటీ ఉంటే 11,000, 11,500 ఏస్తున్నారంటండి మార్కెట్‌లో. నెక్స్ట్ అది కూడా లేదు లెక్క. నెక్స్ట్ అలాగే ఎక్కువగా బంగారం సూపర్ 10 డీలక్సు సైజ్ ఉండి లావు ఈ సైజులో ఉంటే మంచి రంగుంటే 13, 13.5 ఏస్తారు. అంత క్వాలిటీలు అయితే మార్కెట్‌లో కనబడలేదన్న. చాలామంది అంటున్నారు మీరు మార్కెట్‌లో జరిగేదొకటి, చెప్పేదొకటిని కామెంట్ చేస్తున్నారు. గుంటూరు యార్డ్‌లోకి రండి. కొట్టుకోవడానికి ఏం కాదు. మాటలు ఏం లేదు. సరదాగా చెప్తున్నాం. మీరు అడిగిన దానికి మీ పలానా వీడియో చూపియండి అన్న. ఈ వీడియోని అబద్ధం చెప్పని చూపియండి. ఆ కొట్టుకాడ తీసుకెళ్ళి ఆ ఓనర్లతో, రైతులతో మాట్లాడేస్తాను. జరిగితేనే నేనైతే యార్డల్లా తిరుగుతాను. జరిగితేనే చెప్తాను. జరగకనే చెప్పనది. అయితే అంత సైజు లావుంటే 13 పైన జరిగిద్దండి. ఇంకా అందులో కొద్దిగా తెలపరుంటే 12,000, 12,500 ఏస్తారండి సూపర్ 10. ఇంకా మీడియం బెస్ట్ విషయానికొచ్చారు 10,000, 9,000, 8,000 కూడా మార్కెట్‌లో ఏస్తున్నారు. నెక్స్ట్ అలాగే అట్లా చల్లదనం ఉంటే 10,000 లోపు ఏస్తున్నారు సైజ్ ఉన్నా గానీ. 34లు మాత్రం రూ. 70, రూ. 75 నుంచి 8,000, 7,000, 7,500, 8,000, 8,500, 9,000 ఎక్కువ జరుగుతుందండి. నెక్స్ట్ అలాగే వాటిలో బెస్ట్ రకాలుంటే 10,000, 10,500, 11,000 ఏస్తున్నారు. డీలక్స్ రకాలైతే కనబడలే. డీలక్స్ ఉంటే 12, 12.5 దాకా మార్కెట్‌లో జరుగుతాయి ఏదైనా. తాళ్ళు కొద్దిగా డిమాండ్‌గా కొంటున్నారు. తాళ్ళు డిమాండ్‌గా ఎందుకంటే స్టాకులు పెట్టుకున్నోళ్ళు ఎవరైనా గానీ. మరి ఈ స్టాకులు పెడితే రేట్లొత్తాయా? ఏసీలు పెట్టుకోవచ్చని సగం మంది అడుగుతున్నారు. అన్న ఏసీలు పెడితే రేట్ వద్దో రాదో కాదు. రేటొస్తే వచ్చింది, లేకపోతే లేదు. పెడదామని అనుకుంటే తీసి పెట్టుకోండి కొనుక్కొని. రేపు పెట్టిన కానియండి ఎప్పుడు రేటు పెరిగిద్ది, ఎప్పుడు వచ్చిద్ది రాదా అని ఆ టెన్షన్ ఉండి అప్పుడైతే వద్దు. ఉన్నాయి డబ్బులు బయటకిస్తే వడ్డీ వస్తదో రాదో వాడు ఇస్తారెవరో భయపడినప్పుడైతే కొనుక్కొని పెట్టుకోండి. ఎంతో కొంత వడ్డీ డబ్బులు కలిసి వస్తాయి. ఎంతో కొంత పెరిగిద్ది. అంతేగాని ఫుల్‌గా వచ్చిద్ది, లాభం వచ్చిద్ది, రేపు నెలలో వచ్చిద్ది, సంవత్సరం వచ్చిద్ది అవన్నీ ఎవరం చెప్పలేము, ఊహించలేము. తాళైతే పెట్టుకుంటున్నారు. తాళ్ళు కూడా తేజ తాళైతే రూ. 55 నుంచి 60, రూ. 65, 70 అయితే 7,000 లోపు ఎక్కువ జరుగుతుందండి. తేజ మిక్సింగ్ లాంటివి కలగలుపుంటే 75 నుంచి 80, 85, 90, రూ. 100 దాకా అంతే 10,000 దాకా మార్కెట్ జరుగుతుంది ఎక్కువగా. సీడ్ రకాల తాళ్ళు 3,500 నుంచి 4,000. ఇంకా సీడ్ రకాల తాళ్ళు నెమ్ములుంటే మాత్రం రూ. 30 లోపు కూడా కొన్ని చోట్లయితే జరుగుతున్నాయి. వాటర్ స్ప్రే చేసినవి ముద్దలాగా ఉన్నవి అయితే మాత్రం 3,000 లోపు కూడా జరుగుతున్నాయని చాలామంది చెప్తున్నారు, వింటున్నాను. నెక్స్ట్ అలాగే నెంబర్ 5 తాలు 45 నుంచి 50, రూ. 55 ఏస్తున్నారు. రంగుంటే 6,000 ఏస్తున్నారు. 341 తాలు కూడా రంగుంటే 6,000, 7,000 కూడా జరుగుతున్నాయి. 34 తాలు అయితే మాత్రం 40, 45, రూ. 50. తెల్లకాయలు అయితే అసలు అడగట్లేదు. తెల్లగున్నవి. ఎర్రకాయలు, మచ్చకాయలు ఉంటేనే అడుగుతున్నారు ఎవరైనా. అవి కూడా 334. నెక్స్ట్ అలాగే చెప్పాలంటే ఈ తాళ్ళు రకాలన్నీ 26 సార్కు అన్ని రకాలు ఏవైనా 4,000 నుంచి 45, 50, రూ. 55 దాకా మార్కెట్‌లో రంగును బట్టి జరుగుతున్నాయి. తేజాలు మాత్రం టాపు 13, 13,200 జరిగింది ఈ వారంలో. అంతకు మించి ఎక్కడా జరగలేదు. 13,200 అండి.
ఫైనల్ రేటు. ఎక్కువగా 9,000 నుండి కూడా వేస్తున్నారు. 9,000 మీడియాలు 9,000, 10,000, 10,500. మీడియం బెస్ట్‌లో 11, 11,500. బెస్ట్‌లు ఉంటే 12, 12,500. డీలక్స్ ఉంటే 13, సుపీరియర్‌లు ఉంటే 13,200 దాకా జరుగుతుంది. ఇంకే డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. చాలా విషయాలు చెప్పుకుంటూ పోతే వీడియో మొత్తం లాంగ్ అయిపోద్ది. డౌట్స్ ఉంటే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.